దయచేసి దీన్ని ఏదో మా అమ్మను ఏదో మాట్లాడిందని చెప్పి దీన్ని బాగా వీడియోను బాగా వైరల్ చేస్తారు. దయచేసి అవి ఆపండి. ఇది మాకు రాజకీయం గురించి ఏం తెలియదు. దీనిలో మా అమ్మ జారిన మాటకు దాని ఏదో వీడియో మొత్తం సంబంధం లేదు. నా నోరు జారిన నేను ఆది సీన్ అన్నాను, ఒక మాట విడిచిపెట్టిన దాన్ని మీరు వైరల్ చేసే అవసరం మీకు లేదు. మా ఊరు మనిషి మమ్మల్ని ఆదుకుంటాడు. దండం చేసి నన్ను దయచేసి నా మనసుని కాదు గుడ్డు 6 మంది గంటి నొప్పులు చెప్తాను. ఏం చేయాలి చూసుకొని వచ్చింది సార్. నాకు రాత్రి అయితే అసలు నిద్రపోలే. అయ్యో ఈ మాట ఎట్లా జారిపోతుంది, నేను ఏం చేయాలి అని అదే రని పట్టుకుంటాను. నాకు షుగర్ మా నాటు కొద్దిగా నొప్పి సెట్ అవుతుంది సార్. కొబ్బరికాయ మీతో కొట్టిస్తే మీకు చెప్తే మీకు ఉంటే మంచి చూసాడు మేము ఉన్నాం, ఆ చట్ట ప్రకారం వస్తుంది. మీతో కూడా చూద్దాం చెప్పి కూడా అట్లా చెప్పినది మీకు చాలా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పిన అది నేను అనుకుంటా సరే. మరి రాత్రి తన ఫోన్ చేసి ఇట్లా ఆమె కానీ మేము కూడా నోలమైనా మీకు అనుకూలమైనటువంటి ఆలోచన చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు వేరే ఉంటుంది. అధికారికైనా మీకు లాభం చేయాలని ఉంటుంది. ఉండాలి నాకు నా మీద నాకు సాయం చేస్తేనే నా ఊరు మనిషి నేనేమన్నా అన్నా నేను మళ్ళించుకుంటాను. నా ఇంటి మనిషి, నా ఊరు మనిషి.